హాయ్ అండి. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఎవరైనా కొత్తగా హెచ్-1బీ లేదా ఎంఎస్ మీద ట్రావెల్ చేయడానికి అసలు ప్రాబ్లమ్ ఉందా? లేదా వస్తే ఏమైనా ఫేస్ చేస్తామా? అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తానండి. సో, మనము న్యూస్‌లో చూస్తున్నాము. డైలీ ఇంతమంది వస్తున్నారు ఇండియా అనేసి. ఎవరు వస్తున్నారు అనేది మనం ఫస్ట్ క్వెషన్ మార్క్ చేసుకోవాలండి. ఎందుకు వస్తున్నారు అసలు ఇండియా? ఎందుకు ట్రంప్ పంపిస్తున్నారు అనే దానికి ఈరోజైతే నేను చెప్తాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసేకి స్టూడెంట్స్ తీసుకున్నామండి. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఎంఎస్ చేయడానికి వస్తారో వాళ్ళకి వర్క్ పర్మిట్ అనేది పార్ట్ టైమ్ అసలు లేదండి. ఉంది. బట్ ఎక్కడ ఉంది? వాళ్ళు ఎక్కడ వర్క్ చేయాలి అంటే వితిన్ ద క్యాంపస్‌లోనే వర్క్ చేయాలి. అది వీక్లీ 20 అవర్స్ అలా ఉంటుంది. సో, మనం దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు బయట స్టోర్స్‌లో అలా వర్క్ చేయడానికైతే పర్మిషన్ అనేది లేదు. ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుంది. బట్ కాపోతే మనం ఏందంటే ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర క్యాష్ రూపంలో మనం మనీ అనేది తీసుకుంటున్నాము. సో, ఇక్కడ స్టోర్స్‌లో అయితే ఎవరిని తీసుకోరండి. బట్ మన ఇండియా స్టోర్స్‌లోనే మనం వర్క్ చేస్తూ ఉంటాం మోస్ట్‌లీ చాలా వరకు. సో, అది అందరికీ తెలిసిందే. మనం అది క్యాష్ రూపంలో అనేది మనము తీసుకుంటాము మనం వర్క్ చేసిన దానికి. సో, ఇవన్నీ రూల్స్ ఎప్పుడో ఉన్నాయి. బట్ ముందున్న పార్టీ వాళ్ళు దాన్ని అంత స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వలేదు. బట్ ఇప్పుడు ట్రంప్ ఏంటంటే మనకు ఆల్రెడీ అందరికి తెలుసు. ట్రంప్ వస్తేనే ఇట్లా ఉంటుందని. సో, ఈ ట్రంప్ ఏంటంటే కొంచెము స్ట్రిక్ట్‌గా రూల్స్ అనేది ఫాలో అవుతున్నారు. సో, దానివలన ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్‌గా ఉంటున్నారో వాళ్ళని ఇండియా అనేది పంపివ్వడం జరుగుతుంది. సో, మనం కూడా చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సో, మినిమమ్ ఏసుకున్నా గానీ 70,000 అయితే మంత్లీ అయితే మనకి ఖర్చు అనేది వస్తుందండి. వరస్ట్ కేస్ ఏసుకున్నా కానీ. సో, ఇంత అమౌంట్ అనేది మనము పార్ట్ టైమ్ జాబ్ చేయకపోతే అసలు మనం కట్టలేం కదా! సో, ఇండియా నుంచి ఇంత బిగ్ అమౌంట్ అనేది పంపివ్వడం అంటే చాలా కష్టం. అంత అమౌంట్ అనేది మంత్లీ పంపియగలరు అనుకుంటే మనం ఇక్కడి దాకా ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయడానికి మనం రెడీ అయ్యి రాలేం కదా! సో, ఇప్పుడు 100 మెంబర్స్ తీసుకుంటే వాళ్ళలో 95 మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా పార్ట్ టైమ్ జాబ్ చేస్తేనే సర్వే అవ్వగలము అనేవాళ్ళు ఉంటారండి. ఆ రిమైనింగ్ 5 మెంబర్స్ మాత్రం ఓకే. ఇండియా నుంచి పంపగలరు, సర్వే అవ్వగలము అనుకుంటారు కదా! సో, ఇలాంటి కేసులో ఏం చేయాలంటే ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళు, ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం అన్ని డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్‌గా ఉండి అండ్ మీరు వితిన్ ద క్యాంపస్‌లో మాత్రం వర్క్ చేయడానికి పర్మిషన్ ఉన్నవాళ్ళు ఇలా ప్లాన్ చేసుకొనైతే రండండి. సో, ఇఫ్ ఇన్ కేస్ మనం 2 మంత్స్ అయినా కానీ ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేయపోతే ఓకే. ఫ్యామిలీ వాళ్ళు పంపిస్తారు అనుకున్న వాళ్ళు మాత్రం అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ పార్ట్ టైమ్ జాబ్ అనేది అనుకోవచ్చు మనం. ఓకే. ఇంతమంది చేస్తున్నారు నేను దొరుకుతానా అలా అనుకోవచ్చు. బట్ ఎనీ టైమ్ అనేది మనకి రైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ట్రంప్ వచ్చిన తర్వాత అన్ని రూల్స్ అనేవి స్ట్రిక్ట్ అవుతున్నాయి కాబట్టి మనం చెప్పలేమండి. రకరకాలుగా ఇప్పుడైతే ప్రపోజల్స్ అనేవి పెడుతున్నాడు కదా! హెచ్-1బీ ఎక్స్‌టెన్షను ఇలా గూడా న్యూస్‌లో చూస్తున్నాం గదా! దాన్ని బట్టి మనమైతే ప్లాన్ చేసుకొని ఎవరైతే కొత్తగా వస్తున్న వాళ్ళైతే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండండి. ఏదో న్యూస్‌లు జూసి ఇలా భయపడకండండి. లీగల్‌గా రండి అండ్ ఇక్కడ వర్క్ చేసుకోండి. మనం 2 ఇయర్స్ ఎంఎస్ కంప్లీట్ అయిపోతే ఆఫ్టర్ మనకు జాబ్ వచ్చిందనుకో లైఫ్ అనేది సెట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అండ్ అంతకు ముందైతే బాగుంది అని జాబ్ మార్కెట్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడైతే మన ఇండియా వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి అందరికీ తెలిసిందే. ఎక్కడికెళ్ళినా గానీ 100 మెంబర్స్‌లో మాత్రం 50-60 మెంబర్స్ ఇండియా వాళ్ళే ఎక్కువ కనిపిస్తూనే ఉంటున్నారండి. అంత క్రౌడ్ అనేది ఎక్కువైపోయింది. సో, ఇక్కడైతే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండి మనం లీగల్‌గా వస్తే మాత్రం ఏం చెయ్యరండి. సో, ఏదో న్యూస్‌లో చూసినంత మాత్రం మనం థ్రెటన్ అయ్యి ప్లాన్స్ అనేవి డ్రాప్ అవ్వడం ఇలాగెందుకు? మనం అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉంటే మనం వితిన్ ద క్యాంపస్‌లో వర్క్ చేసుకుంటూ ఇలా సర్వే అయితే చాలు కదండీ! సో, ప్రెజెంట్ అయితే ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు ఉంటున్నారో పార్ట్ టైమ్ జాబ్ చేసేవాళ్ళు మాత్రం కొన్ని మంత్స్ అయితే ఆపుకోండండి. ఎందుకంటే లేదంటే ఒకవేళ రైడ్స్‌లో దొరికిపోయి ఉంటే ఇండియా పంపిస్తే మాత్రం చాలా కష్టమండి. ఎందుకంటే మనం 30,00,000 అలా లోన్ తీసుకొనొస్తాము. ఆ 30,00,000 కాస్త మనకి 2 ఇయర్స్‌కి 40,00,000 అలా గూడా అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువే కదా! మనం అంత అమౌంట్ అనేది ఇండియా ఎళ్లి మనము ఆహ్
వర్క్ చేసి కట్టాలంటే చాలా కష్టమండి. సో, మనకి ఎన్ని ఇయర్స్ పడుతుందో ఆలోచించుకోండి. సో, అందుకనేసి కొన్ని మంత్స్ మాత్రం పార్ట్ టైమ్ జాబ్ అయితే మానుకొని సో, జాగ్రత్తగా ఫోకస్ చేసుకోండండి. అండ్ ఇంకోటొచ్చేసి ప్రెజెంట్ కూడా జాబ్ మార్కెట్ కూడా బాగలేదు అని మనం వింటున్నాం కదా! సో, ఎందుకంటే అంతకు ముందేంటంటే అండి సో, 100 జాబ్స్ అనేవి ఉంటే ఇక్కడ కంపెనీ వాళ్ళు ఎతుక్కోవాల్సొస్తుందండి. అండ్ ఇప్పుడు మాత్రం ఒక జాబ్ ఉంటే 100 మెంబర్స్ అనేవాళ్ళు మనము వెయిట్ చేస్తున్నాం జాబ్ కోసం. అలాగుంది సిట్యుయేషన్ మాత్రము. సో, అందుకనేసి అంతా ప్లాన్డ్‌గా రండండి. అండ్ జాగ్రత్తగా అండ్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో అండ్ ఇండియా వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదండీ! సో, ట్రిప్‌కి అలాగా ఏ అయితే మనము తీసుకొచ్చుకోవాలో అవే తీసుకొచ్చుకోండండి. అండ్ ఇంకోటొచ్చేసేకి ఇక్కడ ఈవెన్ మెడిసిన్ కూడా మనం ప్రెజెంట్ తీసుకొచ్చుకుంటాంగా. ఒక 3 మంత్స్ అలా సరిపడే మెడిసిన్ తీసుకొచ్చుకోండి. అండ్ ఇక్కడ కొన్ని డ్రగ్స్ ఉంటాయి గదండీ! అవి బ్యాన్ చేసి ఉంటారు గదా! అవి మాత్రం తీసుకొచ్చుకోకండి. సో, జాగ్రత్తగా అయితే రండి. ఇదైతే నేను ఈరోజు వీడియోలో అయితే చెప్పాలనుకున్నానండి. సో, ఎవరికైనా మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసమైతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. సో, నాకు తెలిసినంత వరకైతే నేనైతే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తానండి. అండ్ ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ కానీ అలా ఉంటే ప్లీజ్ మీరైతే నాకు మెసేజ్ చేయొచ్చండి. అండ్ నాకు తెలిసినంత వరకైతే నేనైతే డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.